తాటి ఇడ్లీ చేయబోతున్నానండి. తాటి అట్టు కూడా వేస్తున్నాను. వీటికి ఏమేమి కావాలో చెబుతానండి. తాటికాయ గుజ్జు తీసేసుకోవాలి. తర్వాత మనం కొద్దిగా బెల్లం, ఇడ్లీ రవ్వ, సాల్టు ఈ 3 కలుపుకొని మనం కలిపేసుకోవాలండి. కలిపేసుకున్నాక నీట్గా చూడండి ఎలా ఉందో. మొత్తం కలిపేసి అనమాట ఒక అట్టు అయితే వేస్తున్నానండి. అట్టు అయితే ముక్కలు అయిపోయింది. ఇడ్లీ రవ్వ కలిపే కదండి, దానివల్ల వరిపిండి అయితే ముక్క అయ్యేది కాదు. చూడండి టోటల్గా ఇడ్లీ అట్టు ఇలా వచ్చిందనమాట. అట్టు అయితే సూపర్గా ఉంది. ఇడ్లీ కన్నా అట్టు బాగుందండి. మీకు ఏమి ఇష్టమో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. ఓకేనండి, బాయ్.